జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ ఎన్నో ఏళ్లుగా కలలు కన్న కళ అని మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు స్టేషన్ గన్పూర్ గ్రామ ప్రజలు బాణసంచ కాల్చి స్వీట్లు పంచి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సతీష్ మాట్లాడుతూ గన్పూర్, చాగల్లు, శివునిపల్లి 3 గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు హర్షించదగ్గ విషయమని అన్నారు. గన్పూర్ నియోజకవర్గంలోని గన్పూర్ పట్టణ కేంద్రమైన గన్పూర్, చాగల్లు మరియు శివునిపల్లి 3 పట్టణాలు కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయము. ఈరోజు గన్పూర్, శివునిపల్లి, చాగల్లు 3 కలిపి అఫీషియల్గా డిక్లేర్ అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి కడియం శ్రీహరి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా దాదాపు గన్పూర్ పట్టణంలోనే 19,000 జనాభా, శివునిపల్లి 8,000, అలాగే చాగల్లో 3 గ్రామాలలో కలిపి 34,000 జనాభాలకు ప్రజల కోరిక మేరకు ఈరోజు మున్సిపాలిటీ చేయడం హర్షించదగ్గ విషయం. అలాగే కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో పోతున్నా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సహకారంతో గన్పూర్ను మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గన్పూర్ మున్సిపాలిటీతో పాటు డిగ్రీ కళాశాల, 100 పడకల హాస్పిటల్, ఈ అనేక సంక్షేమ పథకాలతో పాటు దాదాపు 750 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చిన ఘనత కడియం శ్రీహరి గారిదని చెప్పేసి చెప్తున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతో పాటు మొన్న జనవరి 26 తారీఖు నాడు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరుతో పాటు 4 సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు గ్రామాన కూడా రాష్ట్రంలో అన్ని గ్రామాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చకుండా పోయినరు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కరు నెరవేర్చుకుంటూ ఈరోజు అనేక సంక్షేమ పథకాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు పట్టణ ప్రజల తరఫున కూడా కడియం శ్రీహరి గారికి, కావ్య గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సరిపోతుంది.